హాయ్ ఫ్రెండ్స్, ఇప్పుడే యు శేఖర్ వాళ్ళ ఇంటికి వచ్చాము. జస్ట్ కొడంగల్ యు శేఖర్ వాళ్ళ ఇంటికి. మీరేమవుతారండి? శేఖర్ వాళ్ళ మమ్మీ గారు అన్నమాట. ఇప్పుడే వచ్చాము. జస్ట్ ఇది హౌస్, ఇది వాళ్ళ ఇల్లు. ఇదిగో మా అత్తగారు ఇప్పుడే వచ్చాము శేఖర్ వాళ్ళ ఇంటికి. ఇప్పుడే వస్తా తెలిసిన అవతాడు కుజీలు ఎత్తన్నాడు. ఇదంతా యు శేఖర్ వాళ్ళ ఇల్లు అండి. చైర్స్ వేస్ట్. ఎండగా ఉంది కదా. ఆహా, ఎండగా ఉంది, పైకి వద్దండి బాబు. ఎండగా ఉంది. యు శేఖర్ కొడంగల్ వాళ్ళ ఇంటికి వచ్చాము ఫ్రెండ్స్. వాళ్ళ నాన్నగారు చనిపోయారని చెప్పి పరామర్శించడానికి వచ్చాము. ఇదంతా చుట్టుపక్కల ఇదన్నమాట వాళ్ళ ఇల్లు. ఏమంటుందండి? టాయిలెట్ పోతుంది ఏటా అని చెప్పి పోతున్నా. కాదు, వీడియో పెట్టలేదురా ఆయన, వీడియో పెట్టలే. ఫ్రంట్ స్టార్టే ఫ్రంట్ లో పెట్టుకుని అది ఏముందా అటు లోపల కానీ చూడడానికి పోతున్నా. చైర్లు వేసారు ఇప్పుడే కూర్చోమని. చైర్లు వాళ్ళు మిస్సెస్ ఎవరు మరి? గిరిగిచ్చిన వాళ్ళది వంట కదంటండి ఇది. అంటే మామూలు చూపిస్తున్నాను క్యాజువల్. వంట పిల్లలు. నువ్వేమవుతావు? డాక్టర్ అవుతుందంట. ఆహా, మనరాలు అవుతుందమ్మా. మనరాలు యు శేఖర్ వచ్చి పైకా పైన ఎండ ఉంది. ఎందుకు అబ్బా? ఎండ ఎందుకు సార్? అందరా మీరేనా? మీరే అయితే వెళ్ళండి, అందరూ అయితే మేము రావు. రావు, ఎక్కడ కూర్చోను. ఎండ దగ్గర పైకి వెళ్తున్నాం. పైకి మేడ అమ్మ, మెట్లు అమ్మ. ఇవి మనం ఉల్లాసంగా ఉత్సాహంగా అంటే పడతాం. రాబోతు మాని నీవే మాకేం. మేడ పైకి వచ్చామండి. మేడ మీదకి తీసుకొచ్చారు యు శేఖర్ కొడంగల్. ఇక్కడ ఇదిగో ఈయన వచ్చేసాం. ఫోటోనా? హాయ్ ఫ్రెండ్స్, అందరికి నమస్తే. తెలుసుగా మన కొడంగల్ యు శేఖర్ పాపం వాళ్ళ డాడీ అనుకోకుండా అంటే అది ఆరోగ్యం బాగాలేక చనిపోయిండు. ఆ రోజు ఇక కుదరలే, వేరే పనులు, అందరూ కూడా మ్యారేజ్ డే, బర్త్డే ఉన్నారు. కొంచెం కుదరగా ఇవాళ వచ్చిన కలవనికి చాలా చాలా అంటే బాధగా ఉందన్నమాట. ఎందుకంటే పాపం వాళ్ళకి ఒక తండ్రి అనమాట బాగా. అలాంటి శేఖర్ ఒక్కడు ఒంటరిగా అయిన అందుకోసమే ఎందుకు ఆయనకి ఎప్పుడు తోడుగా ఉంటాం. అందరు కూడా పాపం శేఖర్ని కొంచెం అంటే దృష్టిలో పెట్టుకొని కొంచెం మంచిగా ఇంకా కూడా డెవలప్ కావాలని మనస్ఫూర్తిగా కోరండి. ఆయనకి ఎప్పుడు తోడుగా మేము ఉంటాం. అదే. ఓకే ఓకే.
ఏమైంది? ఫ్రంట్ పెట్టాను, బ్యాక్ కెమెరా అయితే కొడంగల్ శేఖర్ వాళ్ళ మమ్మీ బేసిక్ మాస్టర్ గారు అండ్ శేఖర్ గారు. అమ్మడికాడి పోయాలంటే పిల్లలకి కొడంగల్ శేఖర్ అన్న ఇంటికి వచ్చి వాళ్ళ డాడీ శేఖర్ అని చెప్పారు ఇప్పుడు డేట్ 20 ఏముంటుంది ఇప్పుడు రావడానికి ఈ చిన్న పాప ఎవరండి? మా చెల్లెలు బాబు. ఆహా, చిన్న పాప ముద్దుగా ఆడుకుంటుంది. ఫోటో తీసుకో. డాడీ చనిపోయింది, చాలా బాధాకరంగా ఉందన్నమాట. వాళ్ళ ఇంటికి అయితే వచ్చినాం. వాళ్ళ అమ్మ వాళ్ళ అమ్మ అనమాట, వాళ్ళ చెల్లె, వాళ్ళ అల్లుడు శేఖర్ వాళ్ళ ఇల్లు ఇది, వాళ్ళ ఫ్యామిలీ వీళ్ళంతా అన్నమాట, ఫ్యామిలీ. అంటే ఇక మేమైతే రాలేకపోయినాం. 21st కి పెద్ద దినాలంట. అప్పుడు రావడానికి తనకు కూడా కొంచెం ఆర్థిక సహాయం చేయాలని కోరుకుంటున్నాం అందరం కూడా. వీలుంటే మేమే మా అందరం అనుకొని ఒక చిన్న ఎంత చేద్దామని చూస్తున్నాం.